నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇంతకుముందు మీరేదో మాట్లాడారు, నీళ్లు తాగడం పైన కూడా వ్యత్యాసం జరుగుతూ ఉంది, కుల వివక్షణ జరుగుతూ ఉంది అని అన్నారు. మామూలుగా దళిత కళాకారులకి, మా డప్పు కళాకారులకి, లేడీ మహిళా డప్పు కళాకారులకి మేమేం బాత్రూమ్ల దగ్గర నీళ్ళు తాగుతుంటే మన వీళ్ళు పేరిణి డాన్సు, మన వీళ్ళు ఎవరో మన ఇది భరతనాట్యం, వీళ్ళేమో బాటిళ్ళలో నీళ్ళు తాగుతుంటే మేమేం బాత్రూమ్ల దగ్గర నీళ్ళు తాగాల్సి వస్తుంది. మా కళాకారులకు ఇట్లా కూడా మేము మాదిగలమని మమ్మల్ని చిన్న చూపు చూసే విధానంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ సంస్కృతులు మాత్రమే ఇక్కడ తెలంగాణలో కళాకారులకి అవకాశం కల్పించాలి. పంజాబీ కానీ, పంజాబీ డోలు కానీ, ఇంకా ఏ బయట రాష్ట్రాలకు సంబంధించి మాకు ఇక్కడ చేయొద్దని మా డిమాండ్. అవును, వాస్తవంగా మాట్లాడుకుంటే పంజాబీ కళ అనేది మన కళ కాదు, తెలంగాణ కళ కాదు కదా. మరి అది ఇక్కడ ప్రదర్శించాల్సిన, అది కూడా సాంస్కృతిక శాఖలో ప్రదర్శించి వాళ్ళకి బిల్లు పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడి నుంచి వస్తారో, మీ పేరేంటి? నా పేరు అంబేద్కర్, మాది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ, తెలంగాణ రాష్ట్ర డప్పు కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిని. అసలు ప్రతి ఒక్క కళాకారులకు రవీంద్ర భారతిలో సమన్వయం జరుగుతలేదు. అసలైన కళాకారులను పక్కకెట్టి యాక్టింగ్ చేసే కళాకారులను, జోకుడు కళాకారులను పైకి తీసుకొస్తారు. మేము 24 hours/7 మేము వృత్తిలో ఉంటాం. మాకు వృత్తిపరంగా ప్రేమ ఉంది. మాకు వృత్తి పుట్టుకతోనే ఉంది కాబట్టి మేము చదువుకోనో, అది నేర్చుకోనో, వీళ్ళని చూసో వాళ్ళని చూసో నేర్చుకున్న కళ కాదు. మా పుట్టుకతోటే మా పెద్దల నుంచి ఉన్నటువంటి వృత్తి కాబట్టి మాకు అక్కడ న్యాయం జరుగుతలేదు. ఇక్కడ హైదరాబాద్కు కూతవేటు దూరంలో కనీసం మేము అర్ధగంట కరెక్ట్ బండి ఎక్కితే అర్ధగంటలా రవీంద్ర భారతిలో చేరుకుంటాం. కనీసం మాకు హైదరాబాద్లో దాదాపు మాకు పరిచయాలు అయి 10-12 సంవత్సరాలు అవుతున్నాయి. ఎప్పుడు కూడా మాకు డైరెక్ట్ ప్రోగ్రామ్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎవరైనా వేరే సార్ ఫోన్ చేయాలి, ఆ సారు డైరెక్టర్ సార్ వేరే వాళ్ళకి ఇస్తారు, ఆయన మాకు ఫోన్ చేస్తారు. వాళ్ళ దగ్గర కళాకారులు లేరు, కానీ వాళ్ళకాడ పేరుంది. నా దగ్గర శ్రమ ఉంది, నా శ్రమ వాళ్ళు దోసుకుంటారు. అక్కడ న్యాయం జరుగుతలేదు. వాళ్ళు ఇప్పుడు వేరే సార్ పేరు చెప్పినా కానీ ఆ సార్కి అంబేద్కర్ గాడే అవసరం. వేరే సార్కి, ఇంకొక సార్కి, నవీన్ సార్కి కానీ, శేఖర్ సార్ కానీ, శంకర్ సార్ కానీ ఎవరైనా ఒక అన్నకు ప్రోగ్రామ్ ఇస్తే ఆ డప్పు కళాకారులు కావాలంటే మళ్ళీ అంబేద్కర్ గాడే రావాలి. అసలైన అంబేద్కర్ కళాకారుడు, వానికే కళాకారునికి ఒక అవకాశం ఇవ్వచ్చు కదా. వీళ్ళ పేరు మీదనో వాళ్ళ పేరు మీదనో ఇచ్చి అలా అసలైన కళాకారులను దూరం పెట్టడం కంటే వాళ్ళకు వృత్తి కళాకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేస్తే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు, వాళ్ళు కూడా నాలుగు తెలుసుకుంటారు. ఇంకొకటి, అన్ని కళాకారులకు అన్ని సమాన భాగం అక్కడ జరుగుతలేదు. ఈ రవీంద్ర భారతి అందరి కళాకారులకు తల్లి లాంటిది. జానపద కళాకారులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మట్టి కళారూపాలన్నిటికీ తెలంగాణలో మనకు తల్లి లాంటిది రవీంద్ర భారతి కాబట్టి అక్కడ తల్లికి నలుగురం పుడితే నలుగురు సమాన హక్కులు పంచుకోవాలి కాబట్టి ఆ హక్కులలో వాటా కాడ చాలా ఇబ్బంది అవుతుంది. రవీంద్ర భారతిలో ఉన్నటువంటి సొమ్ము ఎవరబ్బా జాగీరు కాదు, ప్రతి ఒక్క కళాకారునికి చెందాల్సిందే. ప్రతి ఒక్క కళాకారుని నువ్వు పైకి తీసుకెళ్ళి ప్రతి ఒక్క కళాకారుని ప్రపంచానికి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. కానీ నువ్వెప్పుడు చూసినా నలుగురిని, ముగ్గురిని, ఎంతమందిని పంపినావో ఇంతవరకు లిస్ట్ అవుట్ ఆడబెట్టు. మేము తప్పు మాట్లాడితే ఏడ తలొగ్గాలనో తలొగ్గుతాం. ఎప్పుడు చూడు, ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా, బయట దేశాలకు అవకాశం వచ్చినా, స్టేట్ లెవెల్లో అవకాశం వచ్చినా, ఢిల్లీకి అవకాశం వచ్చినా నువ్వు ఇచ్చిన లిస్ట్ ఆడబెట్టు. ఎవరికి ఇచ్చినావో వాళ్ళకే ఇస్తున్నావు. కానీ పలానా కళాకారులకు ఇద్దాం, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మట్టి రూపాలు, వాళ్ళు అంతరించిపోతున్నారు, వీళ్ళకి ఒకరికే ఎందుకు అవకాశం, అందరికి ఇద్దామన్న ఆలోచన నీకుంటే నాలాంటి కళాకారులు కూడా సంతోషపడతారు. దయచేసి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. మాదిగ దండోరలో గత 22 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. దండోర ఉద్యమం ఎంత పెద్ద ఎత్తున సాగిందో ఈ తెలంగాణ రాష్ట్రంలో డప్పు కళాకారుల సంఘం అనేది కూడా ఏర్పాటైంది. ఆ తెలంగాణ రాష్ట్రం నిండా ఉన్నటువంటి డప్పు కళాకారులు ఒక్కసారి శబ్దం చేస్తే తెలంగాణ రాష్ట్రమే అట్టుడుకుతుంది. కాబట్టి అందరికీ సమన్వయం చేయాలని కోరుతున్నాం. తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పైన అనేక ఆరోపణలు చేశారు కొందరు కళాకారులు. మరి రవీంద్ర భారతిలో అన్ని కళలకు, అందరి కళాకారులకు సమాన న్యాయం జరగట్లేదు. కొన్ని కుల వివక్ష జరుగుతూ ఉన్నది. కొందరికి వారికి నచ్చిన వారికి మాత్రమే వాళ్ళ అమౌంట్ ఇస్తున్నారు, రుసుము చెల్లిస్తున్నారు. మిగతా వాళ్ళు అందరికీ సమాన ప్రాధాన్యత దక్కట్లేదని చెప్పి నేడు హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ప్రాంతంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. కొంతమంది కళాకారులు ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల కారణాలు
కారణాలు ఏంటి, అసలు అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సార్ నమస్తే సార్. మీరు ముఖ్యంగా రవీంద్ర భారతిలో జరుగుతున్నటువంటి మరియు తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల ఉండి కూడా ఇంకో కళాకారుల పైన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అట్లాగే డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారి పైన కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. మరి ఆరోపణలు ఇన్ని రోజులు వెళ్ళింది, ఈ రోజు ఎందుకు ఆరోపణలు చేయాల్సి వచ్చింది, అసలు వాటికి ఎంతవరకు వాస్తవం ఉందా అని నేను అడుగుతాను. నాన్నగారు చింది యక్షగాన కళాకారుడు, పద్మశ్రీ అవార్డు 2024. సార్ జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలలో కూడా అక్కడి అవకాశం వచ్చి అంత పద్మశ్రీ దగ్గర పోయినా కూడా కనీసము రాష్ట్ర ప్రభుత్వం కూడా భాషా సంస్కృతి శాఖ కూడా గుర్తించడం లేదు. ఎందుకు గుర్తించడం లేదనంటే ఏమున్నా కూడా ఒగ్గుడోలు, పేరిణి, క్లాసికల్ డాన్సెస్ వీటినే గుర్తిస్తున్నారు. సార్ వీటిలో కూడా ఒగ్గు డోలులో కాకుండా ఒగ్గు కథ కూడా ఉంది. ఒగ్గు కథను ప్రపంచవ్యాప్తంగా కూడా మా చుక్క సత్తయ్య గారు అక్కడి దాకా తీసుకెళ్ళిన వ్యక్తి. మళ్ళీ అంతేకాకుండా వీరికి మాత్రమే శిక్షణ శిబిరాలు ఇస్తూ మరి ఇందులో బోనాల కోలాటం అని, ఘటాలని, వీటినే అసలు దానికి సంబంధం లేని కళారూపాలన్నీ ప్రోత్సహిస్తూ అలాంటి వ్యవస్థ తీసుకొస్తున్నారు. కాబట్టి ఈరోజు కళాకారులందరూ ఏకమవడం జరుగుతుంది. అంతరించిపోతున్న కళారూపాలన్నీ కూడా ఇలాంటి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి కళాకారులందరూ అంతరించిపోతున్నారు. మీరు అసలైన కళారూపాలను అంతరించిపోతున్న కళాకారులన్నీ మీరు శిక్షణ శిబిరాలు పెట్టినట్టయితే ఖచ్చితంగా దే విల్ డెఫినెట్లీ గెట్ ఏ గుడ్ ఛాన్స్ అండి. సో ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణము మీ యొక్క పని విధానము మరియు మీ యొక్క ప్రోగ్రామ్ సెక్షన్లో కానీ ప్రతి విధానంలో కానీ మీరు ప్రోత్సహిస్తున్నదే సార్ ఇది. దానివల్లనే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. మీరు ఒక మాట అన్నారు, అధ్యక్షులు గారు ఒక మాట అన్నారు, ముఖ్యంగా ఏంటి అక్కడ కుల వివక్ష జరుగుతుంది, అన్ని కులాలకు సమాన న్యాయం జరగట్లేదు, మాదిగా మాల అని చెప్పి వివక్షణ చూపిస్తున్నారు అని చెప్పి ఆ మాట మరి ఎంతవరకు వాస్తవం? మరి కుల వివక్ష అనేది చిన్న ముచ్చట కాదు. అందుకనే తెలంగాణలో కళాకారులు ముఖ్యంగా ఈ ఒగ్గు కళాకారులు కావచ్చు, చింది యక్షగానం కావచ్చు, దళితులు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. మరి ఆ కుల వివక్ష చూపిస్తున్నటువంటి ఆరోపణ వాస్తవమేనా? వాస్తవమే, 100% వాస్తవమే. ఏ విధంగా చెప్తున్నారు? ఏ విధంగానేనంటే ఇప్పుడు కళాకారులలో మీరు చూడండి, ఇప్పుడు ఒగ్గుడోలు కళాకారులను, పేరిని, భరతనాట్యం, కూచిపూడి వాళ్ళ కళాకారులకైతేనో ఒక స్థాయిగా చూపిస్తాడు, వాళ్ళని తీసుకుపోయినా కానీ ఒక దగ్గర కూర్చోబెంటాడు. మా డప్పు కళాకారులను కానీ, చిందు యక్షగాన కళాకారులను కానీ, లేకపోతే ఇంకా మన చిరుతల భజన కానీ, చిరుతల రామాయణం కానీ, కోలాటం కళాకారులు కానీ, ఏ కళాకారులు వచ్చినా కానీ అక్కడనే ఆగి ఉంటాం. అక్కడ ఆగుతాం, నించునే మాట్లాడిపిస్తారు తప్ప కూర్చో అని చెప్పని మాట్లాడడం కాదు. కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 4 ఆర్ఎంపీ క్లినిక్లను డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వి మల్లేష్ ఆధ్వర్యంలో అధికారులు సీజ్ చేశారు. ప్రైవేట్ క్లినిక్లపై వచ్చిన ఫిర్యాదుల మేరకు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పలు క్లినిక్లలో పరిమితికి మించి రోగులకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించిన అధికారులు చర్యలు చేపట్టారు. మీరుగా యాంటీబయాటిక్ ప్రమోట్ చేయకూడదు. మీరు అత్యవసర చికిత్స అంటే అర్థమైంది, ఎవరు కాయం మీద యాక్సిడెంట్ అవుతుంది, కట్టుబెట్టడం, 2 రకాల మాటలు ఇవ్వడం, OTT డైవాన్, దానికి నరానికి వేసే బడ్జెట్ పెట్టుకోకండి, మక్కికి వేసుకొని పెట్టుకోండి. అర్థమైందే? మేము ప్రస్తుతానికి అయితే అది 2 సీట్ చేసుకున్నాము, లాగేసుకున్నాము. ఫస్ట్ మార్నింగ్ ఇస్తాను. ఏది ఏండి లేదు బాబు, సేపు మంచిగా అనుకున్నా నేను. లేదు సార్, నేను నిరూపించాను దగ్గర చేశాను సార్, వెంకటరాజు దగ్గర. నువ్వు ఎక్కడికైనా చేయమ్మా, నువ్వు ఫార్మసీ అంటే మాత్రం వేయడమైనా సూదులు వేస్తావా? సూదులు ఏం లేదు సార్, వాళ్ళు ఏం పని బాబు నీకు? ఇంత ఆఫీస్ పంపించేయండి, ఇంత ఆఫీస్ పంపించి పిల్లలు వస్తారు కదా సార్, వాళ్ళకు పిల్లల్లో జరిగి నువ్వు ఎందుకు పోతావు? నేను కదా సార్, వాళ్ళు వస్తారు సార్. మన దగ్గర 10 సంవత్సరాలు సార్, 10-12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు పెద్ద పెద్ద మొగలే పిల్లలు ట్రీట్మెంట్ చేయడం భయపడదు సార్. మన పెద్దోళ్ళు కూడా సార్ ఈ లాగేసేసి సరే సార్, ఇది లాగే ఇక మాతల వరకే ఈ రూమ్ లోకి వచ్చి చెప్పుకోని, నీకు ఈ రూమ్ లోకి రావాలనుకుంటే నువ్వు డిఎంహెచ్ దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ ఇచ్చి తీసుకోపో. అంతవరకు నీకు సంబంధం లేదు. ఈ రూమ్ లోకి నువ్వు పాటలు సోలు ఎన్ని పెట్టి ఒప్పుకో. ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు డాక్టర్ మల్లేష్ అండి, డిప్యూటీ డిఎంహెచ్ఓ బద్వేలు. ఈరోజు ఆకస్మికంగా దువ్వూరు గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం అలిగేషన్స్ రావడం వల్ల యాంటీబయాటిక్ సూదులు ఎక్కువగా వాడుతున్నారు, పేరు మీద ప్రథమ చికిత్స కేంద్రం బోర్డు పెట్టుకోకుండా, కొంతమంది వచ్చేసి డాక్టర్ అని పేరు పెట్టడము, కొంతమంది వచ్చి ఎక్కువగా సెలైన్ బాటిల్స్ పెట్టడము, ఈ విధంగా కంప్లైంట్స్ రావడం వల్ల ఈ దువ్వూరుకు రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 4 ఆర్ఎంపీ క్లినిక్స్ క్లోజ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే దేవదానం క్లినిక్ ఒకటి, మళ్ళీ వచ్చేసి శివ క్లినిక్ ఒకటి,
నాగే క్లినిక్ ఒకటి, ఎన్ శ్రీనివాసులు క్లినిక్ ఒకటి, ఈ నాలుగిటిని మనం ముఖ్యంగా ఏంటంటే ఆర్ఎంపీలకు లాస్ట్ టైం ఒక 1 వీక్ బ్యాక్ వచ్చినప్పుడు నోటీసులు వేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి రిపీట్ అయితే చాలా యాక్షన్స్ తీసుకుంటామని వాళ్ళకి చెప్పడం జరిగింది. మన గవర్నమెంట్ డాక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అయినా కానీ అది సేమ్ కంటిన్యూ కావడం వల్ల ఈ 4ని క్లోజ్ చేస్తున్నాం సార్. దీన్ని బట్టి ఫర్దర్ యాక్షన్స్ అనేవి మా డిఎంహెచ్ఓ గారికి మేము ఇంటిమేట్ చేసి ఇలా తాళాలు 4 క్లినిక్స్ సార్ గారికి ఆఫీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్. తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు సార్. అంతేకాకుండా అండి, మన దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇంతకుముందు మాదిరి కాకుండా ఇప్పుడు బయోమెట్రిక్ మిషన్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అనేవి మనకు వచ్చాయి. ఇందులో ప్రతి ఒక్క టెస్ట్ టైఫాయిడ్ కావచ్చు, మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇటువంటి టెస్టులన్నీ ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో తేవడం జరిగింది. అందులో ముఖ్యంగా 9 to 4 అవర్స్కి డాక్టర్స్ ఉంటారు. మన 5 నుంచి వచ్చేసి కన్సర్న్ సంబంధించిన రోస్టర్ సిస్టంలో స్టాఫ్ నర్సులు ఉంటారు. కాబట్టి ఏ టైంలో అయినా కానీ జ్వరానికి వచ్చినప్పుడు ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించగా కోరుచున్నాం. నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈ ముఖంగా కాబట్టి అందరూ ప్రైవేట్ ఆర్ఎంపీల కన్నా పోయేదానికన్నా గవర్నమెంట్ వైద్యశాల ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, 4 డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ సర్వీసెస్ అన్నీ ప్రజలు ఉచితంగా జరిగేటట్టు పోయవలసిందిగా కోరుచున్నాను. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. దువ్వూరు మండల కేంద్రంలో స్థానికంగా ఉన్నటువంటి పలు ప్రైవేట్ క్లినిక్లపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కడప జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ మల్లేష్ గారు ఈరోజు దువ్వూరు పిఎస్సి డాక్టర్ సురేష్ బాబుతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరిగింది. ఆ తనిఖీల్లో భాగంగా దాదాపు 4 హాస్పిటల్స్ అంటే ఏదైతే ప్రైవేట్ క్లినిక్లు సరైన అనుమతులు లేకుండా, సరైనటువంటి రికార్డ్స్ లేకుండా నడుపుతున్న క్లినిక్లను ఈరోజు తాత్కాలికంగా వాటికి నోటీసులు అందించి సీజ్ చేయడం జరిగింది. ఇటువంటి కంప్లైంట్లు మళ్ళీ క్లినిక్లపైన వస్తే కన్నా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుని వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఆర్ఎంపీ చికిత్సా కేంద్రాల వద్ద వారి పేరు ముందర ఆర్ఎంపీ అని రావాలి తప్ప డాక్టర్ని రాసినా కూడా స్టెరాయిడ్స్ కానీ సలైన్ కానీ ఎక్కించడం కూడా చేయకూడదని డిప్యూటీ డిఎంహెచ్ఓ మల్లేష్ గారు తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ హరీష్తో నరసింహ, ఎన్ఎస్టీవీ, మైదుకూరు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని సింగపూర్లో కమల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు మెయిన్ గేట్ సమీపంలో విద్యార్థులు కాలేజీకి వచ్చి వెళ్లే దారిలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. ప్రతిరోజు అధిక సంఖ్యలో విద్యార్థులు కాలేజీకి వచ్చి వెళ్తుంటారు. కానీ ఇక్కడ మెయిన్ గేట్ సమీపంలో అత్యధిక ప్రమాదకరమైన విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఒకదానికొకటి వేసి నక్కులతో కలిపి ఉన్నాయి. అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ తీగల వల్ల విద్యార్థులకు ఎటువంటి హాని కలగకుండా చూడాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. నా పేరు శంకరు, మడికొండ. కిడ్స్ కమల్ కాలేజీ సింగపూరు మెయిన్ గేట్ ద్వారా పోయే విద్యార్థులకు పైన విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఆ ప్లేస్లో గేటు పైన తెగి నక్కులు బిగించి ఉన్నాయి. గాలి ద్వారం వచ్చినప్పుడు చెట్లు కొమ్మలు ఇరువైపులా తగులుతున్నాయి, మంటలు వస్తున్నాయి. ఆ గేటు ద్వారా వేల సంఖ్యలో విద్యార్థులు లోపలికి బయటికి పోతారు. ఏ క్షణంనైనా ఏం జరుగుతుందో ఊహించకుండా ఉన్నది. దానిపై అధికారులు స్పందించి దానికి తగిన మార్గం చేకూర్చాలని నా యొక్క మనవి. రాజు, కాలేజ్కి వెళ్ళే గేట్ ముందు విద్యుత్ తీగలు ఉన్నాయి. అవి ఇప్పుడు వర్షాకాలం అయింది. వర్షాకాలానికి గాలి ద్వారానికి ఏమైనా విద్యుత్ తెగిపోయే విధంగా ఆల్రెడీ తెగిన విద్యుత్తులకు వైర్లు కట్టున్నాయి. నిత్యం ఈ గేటు నుంచి వేల విద్యార్థులు రాకపోకలు జరుపుతారు. కాబట్టి దీని ప్రధాన గేటు కాబట్టి ఈ విద్యుత్ తీగలపై ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు అధికారులందరూ స్పందించి దీన్ని పరిష్కరించగలరు. రాజు, ఆ కమల్ విద్యుత్ వైర్లు అవి ముడియేసి ఉన్నాయి. అధికారులు స్పందించాలి. దానికి నిత్యం వేలాది కాలేజీ పిల్లలు పోతారు. దబన జరగరాని జరిగితే ప్రాబ్లమ్స్ అవుతుంది. ఏదైనా వర్షం కొట్టినా బురినా ఆ పిల్లల మీద పడుతుంది. చరి చూసుకోరు పిల్లలు. ఏదో కాలేజ్ అది పుసుకున్న తెగిపడ్డది అనుకో, ఆ ముళ్ళు తీసేయాలి అధికారులు. వెంటనే తీసేసి దాన్ని తగు చర్య తీసుకొని ప్రజలు కాపాడాలని విజ్ఞప్తి కోరుతున్నాము. ఎందుకైనా మంచి మన పిల్లలైనా ఒకటే, వాళ్ళ పిల్లలైనా ఒకటే. ఎవరి పిల్లలకు కూడా అది కావద్దు కదా. ఆ ఇన్సిడెంట్ జరగముందే దాన్ని సరిచేయాలి అధికారులు. కరీంనగర్లో శ్రీ రాజరాజేశ్వర కాలేజీలో ముందస్తు బతుకమ్మ పండుగ నిర్వహించడం జరిగింది.
పూలనే అమ్మవారిగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ. నిండు మనసుతో తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఒక్కచోట చేరి ఆటపాటలతో గౌరమ్మను కొలిచే వేడుక. ప్రధానంగా పల్లెల్లో బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారు. 9 రోజుల పాటు గౌరమ్మను ఆరాధిస్తారు. ఈ క్రమంలో బతుకమ్మ పండుగ SRR కాలేజీలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎప్పటికైనా మన సంస్కృతి, తెలంగాణ సంస్కృతి బతుకమ్మ అంటేనే బతుకు కోరడంలోనే ఇన్ని ఫ్లవర్స్ గ్యాదర్ చేసి మనం ఎప్పుడు దేవుణ్ణి పూజిస్తాం పువ్వులతో, కానీ ఈరోజు పువ్వులనే పూజిస్తాం. 9 రోజులు నవరాత్రులతో బతుకమ్మ, సద్దుల బతుకమ్మతో స్టార్ట్ చేసి పెద్ద బతుకమ్మతో కంప్లీట్ చేసే ఈ బతుకమ్మ నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్గా చేసి దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఎప్పుడు మనం దేవుణ్ణి పూజించే పువ్వులతోనే మనం ఇవాళ సెలబ్రేషన్ చేసుకుంటాము. రంగురంగుల పువ్వులను తీసుకొచ్చి ఒక క్రమమైన వరుసలో పెట్టి అరేంజ్ చేసుకుంటాము. ఒక ప్రభుత్వము అన్నది కాదు, ఇది మన సంస్కృతి. ప్రభుత్వంతో సంబంధం లేదు, మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. సో మన కాలేజీలో ఈ సెలబ్రేషన్స్ చేసుకోవడం అందరి పిల్లలకు సంతోషంగా ఉంది. దాంట్లో అందరం భాగస్వామ్యం అనేందుకు This is Dr. Harjot Kaur, Associate Professor of Commerce and Business Administration and IPSC Coordinator of SRR Government Arts and Science College, Karimnagar. So we are today gathered here to celebrate pre-Batucamma celebrations 2025, and all the girl students and the faculty, all they have brought so many beautiful flowers and arranged in a Batucamma way, and we are celebrating with Gaiti and Pomp and with a great epitome of Telangana culture in Telangana. It's really very happy that this festival is celebrated for 9 days, and the rivers and the lakes which are bright, they get filled up, and beautiful flowers would come up, and each flower which we arrange have got their medicinal values also. So that is what we have learned by decorating these Batukammas, and here we are going to rock this day at celebrations with all our students singing folk songs around the Batukammas. So really it's a very happy to be a part of this celebrations. Thank you. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కేంద్రంలోని పాఠశాలలో యాంటీ నార్కోటిక్ ఈగల్ స్పోర్ట్స్ తెలంగాణ మాదక ద్రవ్యాల అవగాహన సదస్సు బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ దేవరకద్ర మండలంలో సోనియా రాణి గుత్తా ఈగల్ ఫోర్స్ టీం మరియు SI నాగన్న ప్రిన్సిపల్ బటన్ పాల్గొనడం జరిగింది. చేసుకుంటే మనం అలానే మారుతామని ఫ్యూచర్ అక్కడ చెప్తారు కదా. బ్యాడ్ బాయ్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తే మనం బ్యాడ్ గానే మారుతాం, గుడ్ ఉన్నోళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే గుడ్ గానే మారుతాం. పేరెంట్స్ ఏం చెప్తారు, మంచిగా ఉన్నోళ్ళ వెంబడే ఉండాలి. ఎవరన్నా పోకిరి బాయ్ బయట పోతున్నాడు, చదువుకోకుండా మంచి మార్కులు తెచ్చుకోకుండా రోడ్ల పైన తిరిగే వాళ్ళతో తిరుగుతాడు, ఎప్పుడు వాళ్ళతో తిరిగి నాశనం అయిపోతున్నాడు అని చెప్తారు. కరెక్టా? అలాంటి వాళ్ళంటే మనం తిరగొచ్చా? సో అలాంటి వాళ్ళతో తిరిగితే మనకు చాలా చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళు మనని ఎలా మ్యానిపులేట్ చేస్తారంటే, మిమ్మల్ని పిలుస్తారని ఇదివరకు పోయేద్దాం రారా అని చూస్తారా? ఈవినింగ్ టైమ్స్ పాన్ షాప్ల దగ్గర, హోటల్స్ దగ్గర గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, అవునా? జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రం బాసరలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ప్రజల అభ్యున్నతి కోసం అమ్మవారిని ప్రార్థించిన కలెక్టర్కు దేవస్థానం అర్చకులు ఆశీర్వచనం అందించి సాంప్రదాయ రీతిలో సత్కరించారు. ఇది యాజ్ గుడ్ యాజ్ విఐపి లైన్ ఉంది. 1000 పే చేసిన అదే 1000 రూపీస్. విఐపి అంటే మాకేమో 1000 రూపాయలు ఎక్స్ట్రా చేస్తాం.
సో ఆ లైన్లో ఎవరైనా ఉంటారో వాళ్ళు అక్షరాభ్యాసం చేసి దర్శనం చేస్తారు. ఇది లైన్లో ఓన్లీ వచ్చి దర్శనం ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓన్లీ 3 మండపాలు ఉంటాయి. తర్వాత వాళ్ళైతే మన వీళ్ళకు కూడా తీసుకుంటారు. మామూలు వాళ్ళు ఇక్కడ ఈ మండపం ఖాళీ ఉంటే అందరూ వీళ్ళు పంపించేస్తారు. నేను కొద్దిగా మీరు టర్న్ చేస్తే మీరు డిస్పోజ్ అవుతుంది కదా. మీరు ఉంటుందా చూడండి స్కూటీ ఉంది కదా, స్కూటీ నుంచి 3 దర్శనం. ठीक है, अरे रेड शर्ट पక్కన आने लाइन నుంచి వచ్చేస్తారు. ये 3 దర్శనం. దెన్ 150 వాళ్ళ లోపల డోర్ నుంచి వచ్చేస్తారు. సో మీరు 2 డిఫరెంట్ లైన్స్ పెడతారు. బయట నుంచి అంటే సైడ్ బ్యారికేడింగ్ పెడతారు. వాళ్ళు చుట్టూ తిరిగి రావాలి. చుట్టూ తిరిగి రావాలి. बोथ ఇక్కడ మర్జ్ అవుతారు, లేకపోతే ఇక్కడ కూడా సెపరేట్